ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డరా? ఎంత రాసినా కానీ అరే ఇంకా మెచ్చుకోవట్లేదు అంటే ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు ఏంది వీళ్ళు అని ఎప్పుడన్నా అనుకున్నారు అట్లా? అంటే ఒప్పుకోవట్లేదని అనుకోవడం కంటే క్లిష్టమైన పరిస్థితిలో ఒక అతి క్లిష్టమైన సందర్భానికి రాసే ఒక అవకాశం ఎప్పుడు వచ్చిందంటే వన్లో వచ్చిందండి. అలాంటి పాట ఒకటి వచ్చింది. ఓ సయనేరా సయనేరా నా చెలిమికే విసరకే చీకటి తెరిన పాటలో చాలా లోతైన భావాలు చెప్పాలి. ఆ సందర్భమే చాలా ఒక విచిత్రమైన సందర్భం. దాంట్లో రెండో చరణం రాశాను. నాకు చాలా నచ్చిన పంక్తులండి అవి. నిశ్శబ్దంలోన నీ గుండె చప్పుడే ఉంటా తోడుంటా, శబ్దాలెన్నున్నా నీ రెప్పల చప్పుడే వింటా నే వింటా, చేదు కలలకు మెలకువలాగా వస్తా, చేదు కలలకు మెలకువలాగా వస్తా, బాధ మేలుకుంటే నిదరై కాపు కాస్తా, వేదనలకింక వీడుకోలు పలికి చివరి కన్నీటి చుక్కైపోతా ఓ సయనరా అనే భావాన్ని అది బాణీలో మేము చెప్పడం అనేది చాలా కష్టపడ్డాను. 29 రోజులు పట్టిందండి. 29 రోజులు పట్టింది.